పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత తృణమూల్ కాంగ్రెస్ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలోనే మమతా బెనర్జీ తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతున్నారని ఊహాగానాలైతే మొదలయ్యాయి. ఇండియా కూటమి భేటీలో సోనియా గాంధీతో మమత అత్యంత సన్నిహితంగా మెలగడం కనిపిస్తుంది. మమతా మేనల్లుడు అభిషేక్ బెనర్జీ సైతం రాహుల్ గాంధీని కలవడంతో విలీనం వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక్కడ రాజకీయ వర్గాల్లో ఈ చర్చ హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఈ ప్రచారానికి తెరదించుతూ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అత్యవసర భేటీ నిర్వహించింది. మీడియా అడిగిన ప్రశ్నలకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టతనైతే ఇచ్చే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ లో టీఎంసీ విలీనం అనేది పూర్తిగా వాస్తవం, ఇది కేవలం నిరాధారమైన ప్రచారం అని ఆయన కొట్టిపారేశారు. ఇండియా కూటమిని మరింత బలోపేతం చేసే అంశంపైనే తాము చర్చించామని స్పష్టం చేశారు. ఎటువంటి విలీనం జరగడం లేదని చెప్పడంతో ఏ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లయింది. టీఎంసీ వర్గాలు సైతం ఈ వార్తలను తీవ్రంగానే ఖండించాయి. బీజేపీకి అనుకూలంగా ఉన్న మీడియా సంస్థలు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాయని టీఎంసీ నేతలు కూడా మండిపడుతూ ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో తమ పట్టును కాపాడుకునేందుకు ఇండియా కూటమి ద్వారా ముందుకు వెళ్లాలని మమతా బెనర్జీ ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇది కేవలం ఎన్నికల వ్యూహంలో భాగమే తప్ప విలీనం కాదని టీఎంసీ వర్గాలను అయితే ఇక్కడ క్లారిటీని అయితే ఇచ్చాయి. గతంలో బెంగాల్లో అధికారం చెలాయించే సమయంలో మమతా బెనర్జీ వేరుగా ఉండేవారు. అప్పట్లో రాహుల్ గాంధీని ప్రధాని చేద్దామని ప్రతిపాదనలు వచ్చినా మమత పెద్దగా అయితే ఆసక్తి చూపలేదు. ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆమె సోనియా, రాహుల్ గాంధీ చుట్టూ తిరగడం ఆసక్తికరంగా మారింది. రానున్న రోజుల్లో ఇండియా కూటమి ద్వారా ఎలా ముందుకు వెళ్తారో అనేది కూడా మనం చూడాలి. ఢిల్లీ పర్యటనలో మమత తీసుకునే నిర్ణయాలు కావచ్చు, కూటమి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏదేమైనా టీఎంసీ కాంగ్రెస్ పొత్తు ప్రస్తుతానికి బలంగానే ఉందని, విలీనం వార్తలు మాత్రం కేవలం గాలి వార్తలేనని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తూ ఉన్నారు. బెంగాల్ రాజకీయాల్లో అధికార మార్పిడి లేకున్నా కూటమిలో మమత పాత్ర కీలకంగా మారబోతోంది. అగ్రనేతల భేటీలు, వ్యూహాలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీస్తూ ఉన్నాయి. త్వరలోనే ఇండియా కూటమి తన తదుపరి కార్యాచరణను ప్రకటించే అవకాశం లేకపోలేదు. तेज है कि टीएमसी और कांग्रेस का मर्जर हो सकता है। क्या इस तरीके का कोई ऑफर कांग्रेस की तरफ से दिया गया है या क्या टीएमसी ने इस तरीके की कोई रिक्वेस्ट की है? How can we answer for these rumors, brother? These are totally rumors. Yesterday, our communication secretary has already stated that these are baseless things. Of course, Mamata Banerjee ji and Abhishek Banerjee ji, when they met Madam and Rahul Gandhi ji, routine discussion. That's an extension of India Alliance discussion because everybody want to strengthen India Alliance. Everybody want to strengthen the fight against this anti-democratic government. So we will go together in that way.